అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేనైతే ఉండాలి. ఈరోజు మంచి ఆరోగ్యమైన దోశలు చెప్తున్నాను. ఏంటి అంటే సేమ్ రవ్వ దోశలాగా వస్తుంది. ఓన్లీ ఒక 2 గ్లాసులు బియ్యం వేసుకొని ఒక గుప్పుడు పైన మెంతులు వేసేసుకొని నానబెట్టేసుకోవాలి. పొద్దుట మధ్యాహ్నం ఆడేసుకొని మెత్తగా మిక్సీ చేసేసుకొని దాంట్లో మనం శుభ్రంగా సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, మన దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర అన్నీ వేసుకొని జీలకర్ర వేసుకొని ఇలాగ పిండి అయితే ఈ లెవెల్లోకి వచ్చేలా కలుపుకోవాలి. మెత్తగా ఆడుకున్న దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ మనం ఏం వేసుకుంటే ఇవన్నీ వేసుకొని చక్కగా ఇలా దోశలు వేసుకుంటే చక్కగా బాగా వస్తాయి. చూసారా? ఇంకా రవ్వ దోశలు ఇంత పలచగా మనకి అందంగా వస్తాయి. దోశలు కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి. రవ్వ దోశలు